Hi guys, ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అక్షయ రెడ్డి కస్తూరి. వెల్కమ్ టు మై బెస్ట్ ఫ్రెండ్స్ హల్దీ అండ్ పెళ్లి బ్లాగ్. సో ఇప్పుడు నేను హల్దీకి వెళ్తున్నా. ఐ డిడ్ అ గెట్ రెడీ విత్ మీ లాంగ్ ఫామ్ గెట్ రెడీ విత్ మీ ఫర్ మై యూట్యూబ్. ఐమ్ గోనా అప్లోడ్ ఇట్ సూన్. నో ఫస్ట్ నా గెట్ రెడీ విత్ మీ అప్లోడ్ చేసినాక వ్లాగ్ అప్లోడ్ చేయాలా? లేదు, నేను వ్లాగ్ అప్లోడ్ చేసినాక గెట్ రెడీ విత్ మీ అప్లోడ్ చేస్తా. సో దట్ బెటర్ ఉంటుంది అనుకుంటున్నాను. నేను దేనికి బెటర్ ఉంటుందో నాకు తెలియదు, బట్ యా. సో యా, దిస్ ఈజ్ మై మేకప్. బ్యూటిఫుల్గా వేసుకున్నా. అక్కడక్కడ నా జుట్టు ఎందుకు అంటుకోపోయిందో నాకు అర్థమవుతలేదు. సో యా, ఈ డ్రెస్ లింక్ కూడా నేను పెడతాను, వ్లాగ్ డిస్క్రిప్షన్లో పెడతాను. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దాట్. అండ్ ఈ కమ్మలు ఎక్కడ తీసుకున్నానో నాకు తెలియదు, నన్ను అడగకండి. ఐఎమ్ సో సారీ. మేబీ దిల్షునగర్ గల్లీలో తీసుకున్నా అని చెప్పినా నేను గెట్ రెడీ విత్ మీ దాంట్లో. దాంట్లో అక్కడే మేబీ నేను ఆ దిల్షునగర్ గల్లీలో ఎక్కడో ఏదో షాప్లో తీసుకొని ఉంటా. కొన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకొని ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఈ మధ్య అయితే ఏం నేను షాప్ చేయలేదు. సో యా, టైం అవుతుంది. ఐ హ్యావ్ టు గో టు హర్ ప్లేస్ హల్దీకి. అండ్ రెస్ట్ ఆఫ్ ద డే ఐ విల్ షో ఈరోజు ఏమేమి చేస్తున్నాను. అసలు పెళ్ళి కూడా నాకు తెలిసి దీంట్లోనే నేను ఇంక్లూడ్ చేసేస్తాను. సో యా, రేపటికి నాకు బ్లౌజ్ లేదు. లిటరలీ రేపు సాయంత్రం వేసుకుందాం అనుకున్న శారీకి నాకు అసలు బ్లౌజ్ లేదు. నేను హల్దీ అయిపోయాక నేను కోటి వెళ్ళాలన్నమాట. కోటిలో ఐ హ్యావ్ టు సర్చ్ ఫర్ మై బ్లౌజ్. అక్కడ బ్లౌజ్ వరల్డ్ అనేది ఉంటుంది కదా, అక్కడ నేను సర్చ్ చేసుకుంటా, అక్కడ నేను తీసుకుంటా అనుకుంటున్నా. సో యా, లెట్స్ గో. అండ్ ఇది బేసికలీ ఇది ప్రొటెక్టర్ అనమాట నా డీజే ఆస్మోకి. దీనికి ఇక్కడ నేను మైక్ పెట్టచ్చని నాకు తెలియదు. అట్లా తెలియకుండా బయట వ్లాగ్స్ అన్నీ నేను అట్లనే వేసినా, మీకు వినిపించలేదు. అట్లుంటుంది ఇక మనతోటన్నీ. ఓకే, లెట్స్ గో. వి జస్ట్ రీచ్డ్ అండ్ నేను కిందికి వెళ్తున్నా ఇప్పుడే. ఐఎమ్ ఎక్సైటెడ్ అసలు మస్తు దాన్ని చూడ్డానికి. వావ్, oh my god, wow, so pretty. I'm gonna show you guys. So nice. అరే నువ్వు నాకు సిగ్గింగ్ నువ్వు అట్లా సిగ్గింగ్ మ్యాక్స్. హలో అని నిద్రపోతుంది అనుకుంటాం మెల్లగా. ఎందుకు కొడతావే నన్ను? బ్లాగ్లో ఏం చెప్తున్నావు? నువ్వు నిద్రపోతున్నావేమో అని చెప్తున్నా. దాని బాడీ చూడండి ఎట్లా అయిపోయిందో అసలు. కంప్యూటర్ వర్క్ చేసి స్ట్రైట్ బెట్, మరి బాడీ స్ట్రైట్ బెట్. వంగిపోతుంది దాని బాడీ. ఇప్పుడే కొంచెం దీనికి రెస్ట్ దొరికింది పాపం. తిన్నావా అని? తిన్నా ఫస్ట్ తిండి ఫస్ట్. దీని సంగీత్లో అస్సలు తినలేదు తెలుసా అసలు. ఇది ఎప్పుడు తిన్నావే ఆ రోజు సంగీత్? అప్పుడు తినలే, లాస్ట్కి కూడా మొత్తం అదైపోయిండే. నేను పెట్టిన ఒక జిలేబీ విత్ ఐస్ క్రీమ్, గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్. సారీ గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్. అదొక బుక్కరే తిన్నది అంతే ఆ రోజు పాపం. అది యూ లుక్ సో ప్రిటీ. థ్యాంక్ యూ. పెళ్ళైపోతుందా అని మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేయబోయింది. నిన్న మస్తు ఏడుపు వచ్చింది, నేను కంట్రోల్ చేసుకున్నా. అదే చూసిన, నువ్వు ఏడుస్తున్నావు, మా వేరే ఫ్రెండ్స్ ఏడుస్తున్నారు. సౌందర్య కూడా ఏడ్చేసింది పాపం. ఆంటీ కూడా కంట్రోల్ చేసుకుంటుండే తెలుసా ఏడుపు. చాలా మంది లైక్ నేను అనుకున్న పెళ్ళిళ్ళు అయితే ఏడుస్తారో వీళ్ళు. నేనైతే మస్తు ఏడుస్తా అనుకుంటా. నాకు అప్పగింతలు అప్పుడు ఎవరి పెళ్ళైనా నేను ఏడుస్తా. అదేందో అర్థం కాదు నాకు. అంత వచ్చింది. దీని హెయిర్ స్టైల్ మంచిగా ఉంది కదా. ఇంకో ఇదే వేసింది దాని హెయిర్ స్టైల్. హెయిర్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, కాంటాక్ట్ సౌందర్య. మంచిగా వేసింది, మంచిగా ఉంది. దీని హల్దీ ఒడుస్తానే లేదు. ఇక్కడ ఏదో పైన రిచువల్ చేస్తున్నారు, నాకు కనిపిస్తలేదు.
ఆంటీ ఏరి అవ్వదా ఈరోజు నీ హెల్త్ ఇంకా? ఓ ఇషిత లంచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1 hour ఇంకా. బ్రో ఇది 1 hour అండ్ 9 నుంచి చెప్తుంది తెలుసా నాకు. ఇప్పటివరకు ఏం స్టార్ట్ అవ్వలేదు ఇది అసలు. అన్న అవుతానే ఉందాగో. వీళ్ళిద్దరు నవ్వుతున్నారు, అసలు బుద్ధి లేదు వీళ్ళిద్దరికి. ఇంకేం చూడ. నేను మా అమ్మమ్మ దిల్షునార్ గలీలలో ఉన్నాం. మాకు బ్లౌజ్ దొరికింది అండ్ గోయల్స్లో నేను ఒక డ్రెస్ తీసుకుండే అనమాట. సో యా కొండలన్న కోసం వెయిట్ చేస్తున్నాం. అమ్మమ్మ హాయ్ చెప్పు. హాయ్. దీనికి నేను మైక్ పెట్టి మంచి పని చేసిన. ఇది చూడండి, ఇట్స్ నైస్. అండ్ యా అంతే. ఇంకా రేపు పొద్దున బ్లౌజ్ నేను కొంచెం చూసుకొని హ్యాండ్స్ కుట్టించుకోవాలి. దాని తర్వాత భవ్య కూడా వస్తుంది కాబట్టి దానికి కూడా ఏదైనా పని ఉంటే చూసుకోవాలి మేము. దాని తర్వాత ఇంకా నేను హెయిర్ అండ్ శారీ డ్రేపింగ్ మాట్లాడుకున్నా, వాళ్ళు వస్తారు 3 o'clock అండ్ రెడీ అయ్యి ఇంకా పోవడమే. సో యా ఐ విల్ కంటిన్యూ ద వ్లాగ్ టుమారో. హాయ్ గాయస్, ఇట్స్ 7th టుడే. సో బేసికలీ ఈరోజే పెళ్ళి అనమాట. అండ్ ఇప్పుడు 12:30 అవుతుంది. నేను ఇప్పుడు టైలర్ ఆంటీ దగ్గరకు వచ్చిన అనమాట నా బ్లౌజ్ ఫిక్స్ చేసుకోవడానికి. నిన్న తీసుకుంటే కదా బ్లౌజ్, మనం దాన్ని ఆల్టరేషన్ చేయించుకోవాలి. ప్లస్ హ్యాండ్స్ కూడా ఫిట్ చేయించుకుందాం అనుకుంటున్నా. డిఫరెంట్గా స్లీవ్లెస్ వేసుకోవాలని లేదు నాకు పెళ్ళికి. సో అది ఇచ్చేసిన తర్వాత ఆంటీ నాకు ఒక అరౌండ్ 2 o'clock వరకు ఇచ్చేస్తా అంది బ్లౌజ్. ఆ లోపు మనము నేను నా ఫ్రెండ్ భవ్యాన్ని పిక్ చేసుకొని జీవాకి వెళ్ళాలి. ఓకే హాయ్ ఆంటీ. హాయ్ చెప్పండి నా బ్లాగ్కి. హాయ్. ఇంకో ఆంటీ ఇదే బ్లౌజ్. ఓకే. ఇవన్నీ ఇట్లనే ఉండనే కదా కప్స్ గిన. హ్యాండ్స్ ఏమైనా డిఫరెంట్గా పెట్టిద్దామని. ఎలా చిన్న బుట్ట అట్లా బుట్టనన్న వస్తుందా దానికి? అదే చూస్తున్నా. పైన ఓన్లీ పఫ్, ఓన్లీ ఇక్కడ వస్తుంది. ఎంత చూద్దామా ఆంటీ. నేను నా కాలేజ్కి వేసుకెళ్ళే బట్టలన్నీ ఆంటీయే కుట్టిస్తుండే అసలు. హాయ్. మొత్తం కుర్తీ సెట్స్ అన్నీ మీరే కుట్టించుండే కదా అప్పుడు. అసలు వచ్చినప్పుడు అన్నీ మధ్యలో ఒకసారి సిక్ అయినప్పటి నుంచి అయిపోయింది. అవును, అప్పటి నుంచి నేను కొనుక్కోవడం స్టార్ట్ చేసిన బట్టలు, బయట కుట్టించుకోవడం లేదు కదా బయట. ఓకే. హాయ్ భవ్య. ఓ ఎంత బ్లోట్ ఉంది నా ఫేస్. వద్దు, నా ఫేస్ ఎట్లుంది, దాని ఫేస్ ఎట్లుంది, ఎంత మంచిగా ఉంది దాని ఫేస్ అసలు. నేనే బండగా కనిపిస్తుంది ఇంకా. హాయ్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? ఎట్లున్నారు అందరూ? మేము ఇప్పుడు జీవాకి వెళ్తున్నాం. సో అండ్ వి గోల్డ్. సో మంచిగా ఉన్నాయి. చాలా లేట్ అయిపోయింది బ్లౌజ్ తీసుకొని వచ్చేసరికి. పాపం చాలాసేపే వెయిట్ చేయించిన. బై ద వే షీ సుప్రియ. హాయ్ చెప్తారా? హెయిర్ చేస్తున్నారు ఇప్పుడు. దీని తర్వాత ఐ హ్యావ్ టు గెట్ రెడీ, మేకప్ వేసుకోవాలి అండ్ అండ్ శారీ కట్టుకొని వెళ్ళాలి. చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ. 5 వరకు ఉండాలి నేను అక్కడ. చూద్దాం ఎప్పటి వరకు ఉంటాను. ఈ క్లిప్ తీసుకునేటప్పుడు నా మైక్ నా దగ్గర లేకుండే అండ్ కెమెరాకి మైక్ కనెక్టెడ్ ఉండే కాబట్టి ఆడియో చక్కగా రాలేదన్నమాట. ఇప్పుడు మ్యాక్లో చూస్తుంటే అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ షీఈస్ ఫ్రమ్ విఎస్ మేకోవర్. గాయస్ లిటరలీ చెప్తున్నా, క్రేజీ చేసింది నా హెయిర్. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చేసుకున్నా ఇట్లాంటి హెయిర్ స్టైల్ కానివ్వండి ఏదన్నా. చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. అన్ని హెయిర్ స్టైల్ కానీ చాలా డిఫరెంట్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంది నాకు. అండ్ దిస్ ఇస్ ఆల్ మై ఒరిజినల్ హెయిర్. నేను అసలు ఎక్స్టెన్షన్సే పెట్టుకోలేదు దీనికి. నో దిష్టి ఎట్ ఆల్. ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇంత మంచి హెయిర్ పెంచుకున్నాను నేనని.
షీఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీ యూ గైస్, షీఈస్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఐమ్ టెలింగ్ యూ, సూపర్ చేసింది. మస్తు ఓపికతో నెమ్మదిగా చేసినుండే అనమాట, ఏ ఆగం లేకుండా. అండ్ దట్స్ వాట్ ఐ రియలీ రియలీ వాంట్. ఆగం ఆగం చేస్తే నాకు అసలు సుధరాయించదు మనసంతా. సో యా, తన ఇన్స్టాగ్రామ్, తన ఫోన్ నెంబర్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతా. మీరు కంపల్సరీ మీకు ఎట్లాంటి ఈవెంట్స్ ఏమైనా ఉంటే తను పక్కా కాంటాక్ట్ అవ్వండి. మమ్మీ చూడు, సూపర్ ఉంది చిన్న, చాలా బాగుంది. మంచిదా నైస్. హెయిర్ హెయిర్ చూపి, సూపర్ కదా, బాగా వేసింది. సో బ్యూటిఫుల్. మేము కనిపిస్తున్నామా? నేను ఇప్పుడే రీచ్ అయినా. అండ్ 5కో 7కో 5కి రమ్మంది అది. అదే ఇప్పటివరకు రెడీ అవ్వాలి, ఇప్పుడు రెడీ అయింది అది. యా ఇది పెళ్లి వెన్యూ అన్నమాట. చాలా పెద్దగా ఉండే, చాలా మంచి గ్రాండ్గా చేసినారు ఇషితా వాళ్ళు. లిటరలీ చాలా బాగుండే. ఇది బుడ్డది హాయ్ చెప్పమంటున్నా నేను. పెళ్లి కొడుకు ఇంకా రాలే. దుల్హన్ కోసం వెయిట్ చేస్తున్నాం. వస్తే దుల్హనే అంటారా? సారీ సారీ, నా చిన్నగా ఉన్న ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్ పెళ్లి చేసేసుకుంటుంది, వెళ్ళిపోతుంది ముంబైకి. ఏడుపు వచ్చేస్తుంది నాకు. అయ్యో ఓకే, యా ఆఫ్ కోర్స్. ఎట్లా ఫీల్ అవుతున్నావు? సూపర్ ఎక్సైటెడ్. టైం ఉంది ఇంకా, వచ్చేస్తావా నాతోటి? వద్దురా, ఫ్యూచర్లో నీ కాబోయేవాడు ఫీల్ అయిపోతాడు. వద్దు. లేదే, ఇప్పుడు పెళ్ళి చేసుకుంటా నాతో వస్తావా అంటున్నా. నా వదిలేసి వెళ్ళిపోతుంది అంతే. అరే ఎందుకు వదిలేసి వస్తాం, మళ్ళీ నీ కోసం వస్తారా? నీ ప్రతి ఈవెంట్కి వస్తా. మండపం అసలు ఇప్పుడు ఎంత అవుతుంది టైమ్? 11 అవుతుంది గైస్, లిటరల్ 11 అవుతుంది. బారాత్ ఇంకా రాలేదు. అంటే బారాత్ ఇప్పుడే వచ్చింది, పెళ్లి కొడుకుని తీసుకొని బారాత్ వచ్చింది. మాకు 5కి రమ్మంది అది. పెళ్ళి ఇంకా అవ్వని కూడా అవ్వలే, ఇప్పుడు అవుతుందంట పెళ్ళి. వెరీ డిఫరెంట్, లేట్ అయిపోయింది గైస్. వెరీ డిఫరెంట్ ఉంది వీళ్ళ రిచువల్స్ అన్ని. మేమైతే తినేసినాం. ఫస్ట్ టైం చూస్తున్నాం, ఎక్స్పీరియన్స్ అయితే. ఇట్స్ సో డిఫరెంట్, ఇట్స్ సో డిఫరెంట్. రోహిత్ కొద్దిసేపు ఏడిపిద్దామా పెళ్లి కొడుకుని? చాలా బిజీ ఉండే. ఏ రోహిత్, ఇక్కడ నుంచి పిలుస్తావా కిలో? ఈశాన్ తీసుకొస్తుండా? ఇది నా కంప్లీట్ లుక్ ఆ రోజుది. శారీ, మేకప్, హెయిర్ క్రేజీ ఉండే, ఆన్ పాయింట్ ఉండే. విఎస్ మేకఓవర్ 8 అనమాట తన పేజ్. నాకు ఎవరైతే హెయిర్ అండ్ శారీ డ్రేప్ చేసినారో క్రేజీ చేసింది. నా హెయిర్ లిటరలీ గైస్, నేను ఇంటికి వచ్చేంత వరకు, తీసేంత వరకు అట్లే ఉంది, కదలకుండా నా హెయిర్ అండ్ నా శారీ కూడా. సో ఈ శారీ నేను కాశీ నుంచి తెచ్చుకున్నా, నాకు గుర్తులేదు షాప్ పేరు ఆర్ షాప్ నెంబర్ అవన్నీ. సో డోంట్ మైండ్. చూడద్దా చూడద్దా? We are waiting for the entry. నైట్ లిటరలీ 11:30, 12 అవుతుంది అనమాట వీళ్ళ ఎంట్రీ. ఆ టైంకి జరిగింది. గ్రూమ్ చాలా లేట్ వచ్చినుండే. బారాత్ వాళ్ళ రిచువల్స్ వాళ్ళు పాటిస్తుండే అనమాట. సో బారాత్ ఇస్ అ మెయిన్ థింగ్ అంట వీళ్ళ దాంట్లో. సో యా, బారాత్ కొంచెం లేట్ వచ్చింది. అండ్ 10 o'clockకి యాక్చువల్ ముహూర్తం ఉండే, 10 PMకి. కానీ 10 PMకి వీళ్ళు పెళ్లి చేయలేదు బికాస్ ఆఫ్ ద భరత్ లేట్ అయింది అని. అండ్ దాని తర్వాత 3 o'clockకి మంచి ముహూర్తం ఉంది, అదే ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి మంచి ముహూర్తం ఉందని చెప్పేసి వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి పెళ్లి అయినుండే అనమాట వీళ్ళది. సో యా,
అండ్ మార్నింగ్ లిటరలీ 8 వరకు అయినుండే అంట పెళ్ళి. పాపం వీళ్ళు ఇంటికి ఎప్పుడు వెళ్ళినారో, ఇంటికి వెళ్ళినాక ఇంకా వేరే రిచువల్స్ ఉంటాయంట కదా, అవి ఎప్పుడు చేసుకున్నారో, ఎప్పుడు పడుకున్నారో. అండ్ ఆ రోజు ఈవినింగే నైటే రిసెప్షన్ ఉండే వీళ్ళది. సో యా, ఇదంతా కాపీరైట్ మ్యూజిక్ వస్తుండే. సో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి, యూ గైస్ హ్యావ్ టు నో కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ దిస్ స్టఫ్. అండ్ వాళ్ళని స్టేజ్ పైన చూసేసరికి ఇంకా దిస్ ఇస్ ద మూమెంట్, ఇంకా దిస్ ఇస్ ద మూమెంట్ మై బెస్ట్ ఫ్రెండ్ ఈస్ గెటింగ్ మ్యారీడ్ అనుకోని నాకు ఇట్లా వాటర్ ఇట్లా వస్తుండే అనమాట. ఎంత ఎంత కంట్రోల్ చేసుకున్నా, నా పక్కన నా ఫ్రెండ్ అక్షయ ఉంది కదా, అది కూడా నన్ను కంట్రోల్ చేస్తుండే, వద్దు వద్దు ఏడవకకి ఏడవకకి అని. ఇది రిసెప్షన్ క్లిప్, నెక్స్ట్ డే రిసెప్షన్ క్లిప్ అనమాట. బేసికలీ నేను 12:30, 1 వరకు ఉండి వచ్చేసిన. నేను నాతో అయితలే హెయిర్ ఏమంటారు హెయిర్ స్టైల్ చేసుకున్నా కాబట్టి ఒక సైడ్ అంతా గుంజుతుండే నాకు. ఐ హ్యావ్ మైగ్రేన్ ఇష్యూస్ కదా, సో కొంచెం క్రింపింగ్ చేసుకున్నాను నేను ఇక్కడ. బికాస్ క్రింపింగ్లో నా హెయిర్ నాకు చాలా నచ్చింది, క్రింపింగ్ చేసుకుంటే నా హెయిర్కి. సో యా, మేము ఇంకా వెయిట్ చేస్తుండే వీళ్ళు ఎప్పుడు వస్తారని. రిసెప్షన్లో కూడా వీళ్ళు కొంచెం లేటే వచ్చినారు, బికాస్ ఆబ్వియస్లీ నైట్ చాలా లేట్ అయిపోయింది వీళ్ళకి. సో రెస్ట్ అవన్నీ తీసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది పాపం. ఇషిత ఫేస్ వచ్చినాకనైతే చాలా డల్ ఉండే, బికాజ్ చాలా టయర్డ్ ఉన్నా అక్కి నేను అని చెప్తుండే నాకు. రిసెప్షన్లోకి ఎంట్రీ కూడా బ్యూటిఫుల్ సాంగ్ తోటి స్టార్ట్ చేసినుండే వీళ్ళు. అండ్ ఐ రియలీ లవ్ హర్ డ్రెస్, షీఈస్ లుకింగ్ లైక్ అ బార్బీ డాల్. నా ఫ్రెండ్ క్రేజీ ఉండే అసలు, షీఈస్ లుకింగ్ బ్యూటిఫుల్. సో దిస్ ఇస్ ఇట్ గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. ఓకే, బాయ్.